మొన్న మాట్లాడుకున్న ప్రతి పంచాయత్ గ్రేడింగ్ అన్నారు కదా, మేబీ వుడ్ దట్ బి అప్లైడ్? సరే సార్. సార్ ఇప్పుడు రీసెంట్గా పంచాయతీ గ్రేడింగ్లో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు సార్ డిప్యూటీ సీఎం గారు. అందులో మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నిటినీ మనం మినిమం గ్రేడ్ 1 పంచాయతీ స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా ఇస్తాము సార్. వీటిల్లో ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ ఎట్లా అయితే సపోర్ట్ చేస్తుందో, ఈ గ్రేడ్ 1 ఆర్ స్పెషల్ గ్రేడ్లో కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఒక సపరేట్గా ఒక వింగ్ పెట్టుకొని ఈ వీటికి టౌన్ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి, అంటే కంట్రీ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఫైనల్ అయిపోయింది సార్. మేబీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ ఇట్ విల్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ యూ సార్. ఎన్ని వస్తాయి మీకు మరిగా? సార్ అరౌండ్ 250 వస్తాయి సార్. ఈ ట్రైబల్ ఏరియాలో కూడా పెట్టి ట్రైబల్ ఏరియాలో కూడా మేక్ ఇట్ గ్రేడ్ 1 పంచాయతీ కాకుండా రూ అర్బన్ పెట్టండి. అంటే రూరల్ ఏరియా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అనేది సెపరేట్ దానికి ఒక వింగ్ కూడా పెట్టండి. దట్ విల్ బి ఫ్యూచర్ సార్. అలా కనుక వస్తే ఈ ఏవైతే ఫ్యూచర్లో అర్బన్ ఏరియాగా మారబోతున్నాయో ఆ పంచాయతీలన్నింటిలోనూ ప్లానింగ్ అనేది ముందే మొదలైపోతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్ సార్. యా, యూ డూ ఇట్. నంద్యాల బీ బ్రీఫ్. మీకు ఇచ్చిన టైం కూడా 2 నిమిషాలు ఉంది ఇంకా. సార్ మనకి నంద్యాల సార్ స్టోన్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్స్ బేతంచెర్లలో 468 ఉన్నాయి సార్. అరౌండ్ 5000 వరకు మనకి అక్కడ వర్క్ చేస్తారు సార్. ఈ వేస్ట్ అంతా కూడా అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద రోడ్ డంప్ చేయడం వల్ల డస్ట్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది సార్. మనకి అక్కడ ఇన్నోవేటివ్ ఎకో స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు సార్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ చేయడానికి, అగైన్ సిమెంట్ ఫ్యాక్టరీస్ బ్యాక్ పంపించడానికి, లేదు అంటే సిమెంట్ బ్రిక్స్ తయారు చేయడానికి. మనం 4.5 acres ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఏపీఐఐసికి ఇచ్చాం సార్. ఏపీఐఐసి 5,50,000 రూపీస్ పర్ ఏకర్ ఫిక్స్ చేశారు సార్తో. చైర్మన్ సార్తో కూడా మాట్లాడారు సార్. వాళ్ళు కొంచెం అది తగ్గించి, లేదు అంటే ఆన్ లీజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడిగితే ఇమీడియట్గా అది మనము టేకప్ చేయడానికి ఈజీ అవుతుంది సార్. పీయూష్ సారీ యువరాజ్ ఇమీడియట్గా చేసేయండి. విల్ గెట్ ఇట్ డన్. విల్ ఇష్యూ ఆర్డర్. సార్ కోనసీమ సార్. సార్ మా దగ్గర సార్ ఇప్పుడు రోడ్స్ అండ్ సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ ఏవైతే వేస్తున్నారు సార్, ఎవ్రీ 5 అట్లీస్ట్ 3-4 ఇయర్స్కి డ్యూ టు హెవీ రైన్స్ క్లే సాయిల్స్ వల్ల కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి సార్. సో రిపీటెడ్గా మెయింటెనెన్స్ వస్తుంది సార్. సో వాట్ వీ హ్యావ్ ఆస్క్డ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వీ హ్యావ్ ఆస్క్డ్ ప్రపోజల్ సేయింగ్ దట్ అట్లీస్ట్ మాకు ఎస్టిమేట్స్లో కవర్ మ్యాట్స్ ఇంక్లూడ్ చేస్తే సార్, అంటే 4 layers ఆఫ్ రోడ్లో సెకండ్ లేయర్ పైన కాయిర్ మ్యాట్ వేస్తే 700 GSMతో ఉన్న ఓవెన్ కాయిర్. సో అట్లీస్ట్ 4 to 5 years దాని యొక్క లాంజివిటీ పెరుగుతుంది సార్. సో ఎస్టిమేట్స్ వేస్తే 7 to 8 lakhs ఎక్స్ట్రా అవుతుంది సార్. 1 kilometer బీటీ రోడ్కి 75 లక్షలు అవుతాయి. ఇప్పుడు మనం ఇది యాడ్ చేస్తే ఒక 9 lakhs ఇంక్రీజ్ అవుతుంది NREGSలో. సో బీటీ రోడ్స్ కూడా ఒక 9 lakhs అంతే వస్తుంది సార్. సో అది ఈఎన్సీ గారికి అండ్ సెక్రటరీ గారికి పెట్టాము సార్. అది ఒకసారి కన్ఫర్మేషన్ చేయండి కంపల్సరీ. ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోనసీమ గోదావరి జిల్లాలో ఇది చాలా అవసరం. యూ గెట్ ఇట్ డన్.